భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని సూపర్ బజార్ ఏరియాలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చర్ల తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ తమ వద్దనున్న ఆధారాలను తహసీల్దార్కు సమర్పించే సమస్యను సవివరంగా తెలిపారు. ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ గత రెవెన్యూ రికార్డులలో పోరంబోకు భూమిగా ఉన్న చెరువు ఇప్పుడు పట్టా భూమి ఎలా అయిందని ప్రశ్నించారు. గత రెవెన్యూ అధికారులు ఈ పాత రికార్డులను మార్చివేసి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేశారన్నారు. ప్రస్తుతం ఆ భూమిలో జరుగుతున్న త్రవ్వకాలను నిలుపుదల చేసి పాత రికార్డులను పరిశీలించి ఆ భూమిలో ప్రభుత్వ భూమి అనే బోర్డు పెట్టాలని డిమాండ్ చేశారు. చెరువును ఇష్టరాజ్యంగా పూడ్చితే భవిష్యత్తులో మండల కేంద్రంలో కొల్లగొట్ట వీధి కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టాలని కోరారు. ప్రాజెక్టు వాళ్ళే కూడా చూసిన అది రెండింటితో డిజిటల్ అయింది, రెండు కాలేదు. డిజిటల్ అయింది ఎట్లా అయింది కదా, ప్రభుత్వం పోయి కదా అది ఎట్లా అయింది అక్కడ చూడాలి. అట్లా అవ్వకూడదు కదా సార్. అట్లా అవ్వడం అంటే అది అక్కడ ఏదో ఆయన అడిగితేనేమో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కానీ ఎవరికి చూపెట్టాలని చెప్పేసి ఆయన అంటాడు. మనమేమో మన పక్కనే ఉన్నా కానీ దాన్ని దాన్ని ఆపుకునేటువంటి ప్రయత్నం మన వైపు నుంచి జరిగితే బాగుందని మాకు ఉన్న అభిప్రాయం. ఆయన పనులు అట్లా చేయకపోతే దాన్ని ఆపేయించే ప్రయత్నం చేయాలి సార్. ఆ పనులు నిలుపుదల చేసి ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు చూపెట్టామని వస్తే ఎక్కడ వచ్చిందని మాకు అడిగే ప్రయత్నం చేయాలి సార్. నా పేరు కొండా చరణ్, సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. చర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువు ఏదైతే మొగళ్ళపల్లి చెక్కు 46/1 గ్రామ కంఠంగా ఉన్న ఎకరం 65 సెంట్ల భూమి, అదేవిధంగా మొగళ్ళపల్లి చెక్కు 46/2 సర్వే నెంబర్లో ఉన్న 95 సెంట్ల భూమి, అదేవిధంగా మొగళ్ళపల్లి చెక్కులో ఉన్న 46/3 పోరంబోకు భూమి 9 ఎకరాల 25 సెంట్లు ఉంది. అట్లాగే మిగిలింది 15 ఎకరాల 70 సెంట్లుగా ఇది ఉంది. ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు 2010-11 వరకు ప్రభుత్వ భూమిగా ఉందని చెప్పేసి అని రెవెన్యూ వాళ్ళు చెప్పారు. దాని అడంగల్ పహాని కూడా మనకి అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఏదైతే రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వ భూమి అని చెప్పినటువంటి భూమి ప్రభుత్వానికి కాదు అని చెప్పేసి అని ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఆ భూమి మాదే, దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ భూమిని మేము చదును చేసుకుంటున్నాం అని చెప్పేసి అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ రెవెన్యూ అధికారులకి మేము వేసేటువంటి ప్రశ్న ఏంటంటే 2010-11 సంవత్సరానికి ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి ఈ చెరువు తర్వాత కాలక్రమేణా వేరే వ్యక్తులకి ఎట్లా పట్టా అయిందని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇది వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమి. ఈ భూమి ఇలా వేరే ప్రజలకు దారాదత్తం అవడం అనేది, దారాదత్తం చేయడం అనేది జరిగిందనేది మాకు అర్థమవుతా ఉంది. ఇది రెవెన్యూ వాళ్ళు చేసినటువంటి తప్పిదంగానే మేము భావిస్తున్నాం. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తానికి ఆ వ్యవస్థ మీద వ్యవస్థే సిగ్గుపడేటట్లు ఈ చర్య ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ భూమిలో చెరువు ప్రభుత్వ భూమి ఎంత ఉంది ఏంటనేది సర్వే చేయాలా. సర్వే చేసి ఎవరైతే అక్రమానికి పాల్పడి ఈ భూమిని వేరొకరికి రాయించి ఇచ్చారో ఆ అధికారులను బట్టబయలు చేయాలా, బయటికి తీయాలా, వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి శిక్షలు వేయాలా. అట్లాగే ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు చేస్తున్నటువంటి పనులను, అట్లాగే కాలువలు తీస్తున్నటువంటి పనులను, అట్లాగే భారీ యంత్రాలతోటి రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతున్నటువంటి పనులను మొత్తం నిలిపివేయాలని, ఎవరి దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని మొత్తం నిగ్గదేల్చి నిజాన్ని బయటికి తీసుకురావాలని, తక్షణమే రెవెన్యూ యంత్రాంగం కదలాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఖచ్చితంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ మాస్ లైన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని కాపాడుకునే దానికోసం పేద ప్రజలకు